वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नकभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 8వ అధ్యాయాన్ని చెప్పుకుందాం। శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము। వశిష్ఠ మహాముని చెప్పిందంతా విని జనక మహారాజు అడుగుతూ ఉన్నాడు, ఓ మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ కూడా శ్రద్ధగా విన్నాను। అందులో ధర్మము బహు సూక్ష్మమనిదియు, పుణ్యము సులభంగా కలుగున్నదియు అని, అది కూడా నదీ స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం చేయటం వల్లనే కలుగుతుందని చెప్పారు। ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభిస్తూ ఉండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మళ్ళీ మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్తూ ఉన్నారు। తమరు ఇదంతా కూడా నాకు సూక్ష్మంలో మోక్షంగా కనబరిచినందుకు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది। దుర్మార్గులు కొందరు సదాచారాలు పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములను కూడా చేయువారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించేటువంటిది కావున దీని యొక్క మర్మమును నాకు విడమర్చి విపులీకరించ ప్రార్థిస్తున్నాను అని కోరుకున్నట్ట। అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, ఓ జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న చాలా సహేతుకమైనది। నేను వేదాంగమును కూడా పఠించినాను, వాటిలో కూడా సూక్ష్మ మార్గములన్నీ ఉన్నాయి। అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు। సాత్విక ధర్మం అనగా దేశకాల పాత్రలు 3ను కూడా సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలితమంతయు కూడా పరమేశ్వరార్పితం కావించి మనోవాక్కాయ కర్మలచే చేసినటువంటి ధర్మము। ఆ ధర్మమందు ఎంతయో కూడా ఆధిక్యత కలదు। సాత్విక ధర్మము సమస్త పాపములను కూడా నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూరుస్తుంది। ఉదాహరణకు తామ్రపర్ణి నది సముద్రమును కలిగి తావుయందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యము అయినట్టు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించును గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైనటువంటి బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమునందున్న దేవాలయంలో జపదపాదులు చేసినను విశేష ఫలితం పొందగలరు। రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచిపెట్టి చేసేటువంటి ధర్మం। ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించడానికి ఉపయోగపడుతుంది। ఇక తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడిన సమయమున డాంబికాచరణార్థం చేసేటువంటి ధర్మం। ఆ ధర్మము ఎన్నటికీ ఫలితాన్ని ఇవ్వదు। దేశకాల పాత్ర యందు సమకూడినటువంటి సమయమున తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలితాన్ని ఇస్తుంది। అనగా పెద్ద కట్టెల కొట్ట చిన్న అగ్నికణముతో భస్మమగునట్టు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తిని పొందుతారు। దానికి చిన్న ఇతిహాసం కలతో చెప్తాను వినని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఆజామీలుని కథ వివరించడం జరిగిందట। పూర్వకాలమునందు కన్యాకుజ్జయను నగరమున 4 వేదములు చదివినటువంటి ఒక విప్రుడు ఉండేవాడు। అతని పేరు సత్యవ్రతుడు। అతనికి గల సకల సద్గుణిరాశి అయినటువంటి హేమవతి అనేటువంటి భార్య కలదు। ఆ దంపతులిద్దరూ కూడా అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుపడ్డారు। వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడు జన్మించాడు। వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుతూ ఆజామీలుని అనేటువంటి నామకరణం చేశారు। ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుడుచు అతి గారాభం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యం చూస్తూ దుష్ట సహవాసములు చేస్తూ విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటింపక సంచరిస్తూ ఉండేవాడు। ఈ విధంగా ఉండగా కొంతకాలానికి యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతాన్ని త్రెంచి మద్యము సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులనిద్దరిని కూడా మరిచిపోయి ఆమె ఇంటిలోనే భోజనం చేస్తూ ఉండేవాడు। అతిగారాభం ఎట్లు పరిణమించిందో చూసావా రాజా?
తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను ప్రేమ ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగుతుంది. కావున ఆజామిలుడు కులభ్రష్టుడుగాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టారు. అందుకు ఆజామిలుడు రెచ్చిపోయి కులభ్రష్టుడై వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తితో జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచూ ఉండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టు ఎక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. ఆజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత ఆ అడవి యందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండేది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసుకు రాగా కామాంధకారము చే కన్ను మిన్ను కానక ఆజామేలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుతూ ఉండేవాడు. వారికిద్దరికీ కూడా కొడుకులు కూడా కలిగారు. ఇద్దరూ పురిట్లోనే చనిపోయారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కంది. వారిద్దరూ ఆ కుమారుడికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుకుంటూ ఒక్క క్షణమైనను కూడా ఆ బాలుని విడువక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుతూ ఉండేవారు. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆజామీలుడుకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావడానికి సిద్ధపడి ఉన్నాడు. ఒకనాడు భయంకర రాకారములతోనూ పాషాది ఆయుధములతోనూ యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూచి ఆజామీలుడు భయం చెంది కుమారుడి పైన ఉన్నటువంటి వాత్సల్యం వలన ప్రేమ వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచేట ప్రాణములు విడిచిపెట్టాడు. ఆజామీలుడి నోట నారాయణ అనే శబ్దం వినబడగానే యమభటులు గడగడా ఉడికిపోయారు. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరులు అయినటువంటి శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అచ్చటకు వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీడిని వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాం అని చెప్పి ఆజామీల్ని విమానం ఎక్కించి తీసుకుపోతూ ఉండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీరిని నరకానికి తీసుకుపోవుటకు మేము ఇచ్చటకు వచ్చున్నాం, కావున వాణ్ణి మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. అదేమిటనేది రేపు అధ్యాయంలో చెప్పుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి ఈ సమాచారాన్ని తెలియజేయండి. మరి ఒక అధ్యాయంతో మీ ముందు మళ్ళీ కలుస్తాం. స్వస్తి.